హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి లేటెస్ట్ నటించిన మూవీ మేరీ క్రిస్మస్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రితికా సింగ్ లేటెస్ట్ నటించిన మూవీ వలరి. ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో మార్చి 6 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ గణపత్. ఈ మూవీ మనకి సోనీ మ్యాక్స్లో మార్చి 10 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రజనీకాంత్ గారు, విష్ణు విశాల్ లేటెస్ట్ నటించిన మూవీ లాల్ సలాం. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ ట్రూ లవర్. ఈ మూవీ మనకి హాట్స్టార్లో మార్చి 15 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ జీవా గారు లేటెస్ట్ నటించిన మూవీ యాత్ర 2. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో మార్చి 15 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రవితేజ గారు లేటెస్ట్ నటించిన మూవీ ఈగల్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సోహెల్ లేటెస్ట్ నటించిన మూవీ బూట్కట్ బాలరాజు. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 1 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సుహాస్ లేటెస్ట్ నటించిన మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ మూవీ మనకి ఆహాలో మార్చి 15 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ తేజ సజ్జా లేటెస్ట్ నటించిన మూవీ హనుమాన్. ఈ మూవీ మనకి జీ5లో మార్చి 8 నుంచి అన్ని భాషలో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సందీప్ కిషన్ లేటెస్ట్ నటించిన మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే ఆహా వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి ఆహాలో మార్చి 29 నుంచి స్ట్రీమ్ కానుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి లేటెస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్స్. మరి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.